ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని, బాగుండాలి అని మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. అనుదినము అనుక్షణము మనలను కనుపాప వలె కాపాడుతూ నడిపిస్తున్న దేవునికే సమస్త మహిమ ప్రభావము కలుగునుగాక. నేను వారికి నెమ్మది కలుగు చేతును, ఇదే యెహోవా వాక్కు. అవును, దేవుని మాట మనకు నెమ్మదిని కలిగిస్తుంది. దేవుని యొక్క మాట మనలను ధైర్యపరుస్తుంది. అవును, మనుషుల మాట మనలను కొన్ని సందర్భాల్లో కృంగతీసే విధంగా ఉంటుందేమో, కానీ దేవుని మాట మనలను సరిచేస్తుంది, క్రమపరుస్తుంది, నెమ్మది కలిగిస్తుంది, ధైర్యాన్ని నింపుతుంది. ఇంత అమూల్యమైన మాటలు మనము నిత్యము దేవుని యొద్ద నుండి పొందుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మా ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా మీరు నడిపించారయ్యా. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగు చేయండి నాయన. ప్రశాంతతను మీరు అనుగ్రహించండి. ఇదే యెహోవా వాక్కు అని నాయన. అవును నాన్న, నీ పిల్లలను మీరు ధైర్యపరచండి. మీరు ధైర్యముతో నింపుమని వేడుకుంటున్నాం. కృపతో ఆవరించండి అయ్యా. వారి ప్రతి బలహీనతల నుండి విడుదలనిచ్చి మీ కృపతో నింపుమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప మీకు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్.